మనం మాట్లాడుకుంటే తెలిసే పాయింట్. సరే పామాయిల్ దానికైనా సరే వీళ్ళకి సంబంధించి ఇంకా అది స్పష్టత రాల. పామాయిల్లో మళ్ళీ ఇంకేయో కలుపుతారట, ఏదో సుగంధ ద్రవ్యాల వాసన వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అదే, నెయ్యి మాదిరిగా సువాసన వచ్చేలాగా ఏవో కెమికల్స్ కలిపారు, పూర్తిగా పామాయిల్ ఏది నెయ్యి కాదు అనేది. అది పామాయిల్ తో తయారైంది లడ్డు. అది ఇప్పుడు దాంతో జరిగితే కనుక అది ఖచ్చితంగా కేసే. అవును, తప్పేం లేదు. అది సిబిఐ ఎంక్వైరీలో తేలుతోందంటే అది బోలేబాబా దగ్గర నుంచి వెళ్ళింది అనేటటువంటి అది పట్టుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒరిజినల్ నెయ్యిని తెలిసేటటువంటి యంత్రం లేవేమో అక్కడ. ఇంతకు ముందు ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేశాకనే లోపలికి అలౌ చేస్తారు. ఆ టెస్ట్ చేశాక అలాగా పనికిరాదని వెనక్కి పంపించేసిన బోల్డ్ ఉన్నాయి ట్యాంకర్లు. పైగా అలాగా వెనక్కి వెళ్ళిపోయిన దాని మీద పెనాల్టీ కూడా వసూలు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం రాబోయే 2-3 రోజులకు కావాల్సినటువంటి నెయ్యి అనుకుని తెప్పించాం ట్యాంకర్, అది తేడా వచ్చిందని తెలిసింది. రూల్ ఏంటో తెలుసా? అలా తేడా వచ్చిన ట్యాంకర్ వెనక్కి పంపించడంతో పాటు ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఇంకొకరి దగ్గర కొనాలి మనం నెయ్యి, ఎక్కువ రేటు కొనాల్సి వస్తాయి. అలా కొన్నప్పుడు అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో డెమరేజెస్ అంటారు అనమాట, అది వీళ్ళు కట్టాలి ఈ ట్యాంకర్ పంపించిన వాళ్ళు. ఇది రూలు టీటీడీలో రూల్స్ చూస్తే అది కనబడుతుంది. అట్లా పెనాల్టీలు వసూలు చేసినవి ఉన్నాయి అనేక సంస్థల మీద. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ.